రేపటి నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు అంతా సిద్ధమైందన్నారు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు ఎస్సీ వర్గీకరణ విధి విధానాలు వివరించే జీవో విడుదల చేస్తామని చెప్పారు. జీవో మొదటి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తామన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు ఉత్తమ్. ఎస్సీ వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ షమీం అఖ్తర్ మీటింగ్ కు హాజరయ్యారు. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు ఉత్తమ్. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా జీవో జారీ చేయడానికి ఇవాల్టి సమావేశంలో ఆమోదం తెలిపామన్నారు. క్రిమిలేయర్ ప్రవేశపెట్టాలన్న కమిషన్ సిఫార్సును కేబినెట్ సబ్ కమిటీ తిరస్కరించిందని చెప్పారు. ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఏ ఉప సమూహాన్ని మినహాయించకుండా సమాన ప్రయోజనాలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఏ ప్రయోజనాలను నీరుగార్చబోమని, అన్ని ఎస్సీ వర్గీకరణ హక్కులను కాపాడడానికి వర్గీకరణ చేశామని చెప్పారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు ప్రస్తుతం 15% రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 17.5% పెరిగిందని చెప్పారు. 2026 జనాభా లెక్కల డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లను పెంచే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలనే నిర్ణయానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం మద్దతు ఇచ్చిందన్నారు ఉత్తమ్. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల నాటి ఎస్సీ వర్గీకరణ డిమాండ్ను నెరవేర్చిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై తీర్మానాలకే పరిమితమయ్యాయని చెప్పారు. 1999 నుండి ప్రతి అసెంబ్లీ సమావేశంలో ఈ అంశంపై చర్చించినప్పటికీ పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలాగా చట్టపరమైన మద్దతుతో ఎవరూ ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదన్నారు ఉత్తమ్.